గద్దర్ అవార్డుల జ్యూరీ సభ్యుల్ని అభినందించారు నటుడు నారాయణమూర్తి. గొప్ప చిత్రాలకు అవార్డులు ఇచ్చారని అన్నారాయన. అర్హుల్ని మాత్రమే గుర్తించారంటూ ప్రశంసించారు. జ్యూరీ సిద్ధం చేసిన జాబితాపై ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోకపోవడం గొప్ప విషయమన్నారు నారాయణమూర్తి. భరద్వాజ్ గారు, జ్యూరీ నాయకులు మీరు, మనస్ఫూర్తిగా నమస్కారం పెడుతున్నాం మీకు. మణిశర్మ గారికి, మేము మొత్తం భరణ్ గారికి, అందరికీ కూడా చాలా గొప్ప. ఈ సంవత్సరం ఇచ్చిన అవార్డులు మీరు నమ్మండి, ఏ విమర్శ లేకుండా అబ్బా గొప్ప చిత్రాలకు ఇచ్చారు, గొప్ప వాళ్ళకి ఇచ్చారు, అర్హులకి ఇచ్చారు, నిజంగా అనిపించి, నిజంగా ఎటువంటి లాబింగ్ లేదు అన్నట్టుగా అనిపించినందుకు జ్యూరీకి నిజంగా హోల్ హార్టెడ్ థ్యాంక్స్. సో సేమ్ టైం ఈ జ్యూరీ ఇచ్చిన దానికి గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి నేను హోల్ హార్టెడ్గా నమస్కారం చెప్తున్నానండి. 13 ఏళ్లుగా ఆగిపోయిన నంది అవార్డులను రేవంత్ ప్రభుత్వం గద్దర్ పేరుతో ఇవ్వడంపై ధన్యవాదాలు తెలిపారాయన. అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం నిజంగా అభినందనీయమన్నారు నారాయణమూర్తి. సినిమా ఫీల్డ్ అంటే ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు నంది అవార్డ్స్ అదొక ఉనికి, అదొక గౌరవం. అలాంటి నంది అవార్డ్స్ 13 ఏళ్ళుగా లేకపోతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుడు గద్దర్ పేరున అవార్డ్స్ పెట్టి ప్రప్రదంగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా ఫీల్డ్కి ఒక ఉనికిని, ఒక గుర్తింపుని మళ్ళీ ఎగైన్ తీసుకొచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ దట్ ఎరా ఇస్ గోయింగ్ ఆన్. గద్దర్ పేరు పెట్టడం అనేది నిజంగా సెల్యూట్ సెల్యూట్ సెల్యూట్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం కూడా నంది అవార్డులు ఇవ్వాలన్నారు నారాయణమూర్తి. ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటేందుకు నంది అవార్డులు ప్రకటించాలన్నారు. తెలంగాణ గవర్నమెంట్ ఏ రకంగా అయితే గద్దరన్న పేరిట అవార్డును ప్రకటించి సినిమా ఫీల్డ్ని గుర్తించి గౌరవిస్తుందో, అలాగే సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్దవారు, తమరు సీనియర్ మోస్ట్ సీఎం, దయించి ఆంధ్రప్రదేశ్ ఉనికిని చాటి చెప్పడం కోసం మీరు కూడా దయించి నంది అవార్డ్స్ పేరుని అవార్డులు ప్రకటించండి సార్. మై హంబుల్ రిక్వెస్ట్.